అసలు ఫోన్స్ పనిచేయాలి సార్. ప్రభాకర్ సార్, ఈ ఫోన్స్ వల్ల బయటికి రాలేకపోతున్నాం మనం ఎవరు. ఆల్ ఏజ్ గ్రూప్స్, ఎల్కేజీ నుంచి మీ అంత స్థాయి వరకు ఈ ఫోన్లు చూసేసుకుని ఇదే ప్రపంచం అనుకుంటున్నాం. ఫస్ట్ ఈ ఫోన్లు బంద్ చేస్తే ఈ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అజయ్ సార్ చెప్పినట్టు యూనియన్స్, మెయిన్ స్టూడెంట్ వాడి క్వాలిటీస్ మనం ఎక్కడ నేర్పిస్తున్నాం? మనం లీడర్ క్వాలిటీస్ ఎక్కడ నేర్పిస్తున్నాం? అడగడానికి ఎక్కడ లేవు, ఎలక్షన్స్ లేవు. సార్ మంచి పాయింట్ చేశారు, చాలా ఇంపార్టెంట్, అవసరం అది. స్కూల్ లెవెల్లోంచే మనం ఎలక్షన్ స్టార్ట్ చేయాలి. అదే ఫస్ట్ విజయం. మనం ఈ సమావేశంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి నా ఒక లాయర్గా, అడ్వకేట్గా, స్టూడెంట్ ఎలక్షన్స్ పెట్టాలి సార్. ఇదే ఫస్ట్ చేయాలి మనం. ఇది చేస్తే ఎందుకంటే తెలంగాణ చూడండి, తెలంగాణ ఎవరి వల్ల సాధ్యమైంది చెప్పండి? ఓన్లీ స్టూడెంట్స్. ఎవరైనా చెప్పినా స్టూడెంట్ వల్లే మనం తెలంగాణ సాధించుకుంది. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం. ఆంధ్రప్రదేశ్కి అది కంపల్సరీ అవసరం. ఇప్పుడు అజయ్ సార్ చెప్పినట్టు కానీ ప్రభాకర్ సార్ ఎంత మంచి చెప్పాడంటే ఎకానమీకు. సార్ నేను నా గురించి ఒకసారి చెప్తా సార్. ప్రిన్సిపల్ని ఇంత ఉండి కూడా సార్ ఎంత బాగా చెప్పాడంటే, నిజంగా మనకు అవసరం. ఇలాంటి ఉండి ఇలాంటి వ్యక్తి మనం కోల్పోతున్నాం. ఇలాంటి సెమినార్స్ ఒక 10,000 మంది 20,000 మందితో పెట్టుకోవడానికి ఉంటుంది. చూడండి, గంట మనం ఆల్రెడీ 6:30 కూర్చున్నాం, 8:30 అయింది, ఇంకా 2 గంటలు కూర్చోవచ్చు. అంత ఎక్కడ దొరకని చెప్పండి సారు. అంటే అది ఎన్ని చదివి ఆయన మనకి చెప్పిండో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ మెయిన్ ముఖ్యంగా అసలు ఇలాంటి దొరకాలంటే మన అదృష్టం. ఈ సెమినార్స్ మనం అటెండ్ అవ్వడం, పెద్ద వాళ్ళ వక్తలు మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇలాంటి ఇంకా చేయాలి. ఇలాంటి ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్ సమాజంలో మార్పు కోసం. మనం అడ్వకేట్ స్థితిలో సార్, నేను రీసెంట్గా LLB కంప్లీట్ చేశాను సార్, చేసి మీ దగ్గర ఓత్ తీసుకున్నాను కదా. ఈ లా అనేది కంపల్సరీ ఉండాలి సార్. స్కూల్ లెవెల్లోనే మ్యాక్సిమం కరప్షన్ తగ్గించవచ్చు. స్కూల్ లెవెల్ వాడు నాలెడ్జ్ లా ఉంటే వాడు ఎందుకు తప్పు చేయడం వాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను లా మొన్న కంప్లీట్ చేస్తే అరే చాలా తప్పులు చేశాను ముందు. ఈ చదువుకున్న తర్వాత ఇట్లా చేయొద్దు అనిపిస్తుంది నాకు. అంటే భయం అనిపిస్తుంది అన్నట్టు సైకాలజీగా. కంపల్సరీ లా కూడా మనం ఇది కూడా చేయాలి సార్. స్కూల్ సబ్జెక్ట్లో సిలబస్లో కూడా పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే ఒకేటే మనకి ఇప్పుడు నమ్మకం. ఇప్పుడు గారు ఢిల్లీలో పాపం ఆయనే చెప్పుకున్నాడు. పాపం చూడండి, ఆయన చెప్పుకున్నాడు, ఆయన మొత్తుకుంటున్నాడు. ఎవరు వింటలేదు అతను. ఢిల్లీ ప్రజలు మీరు మళ్ళీ చూడండి, అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కంపల్సరీ ఆయన్నే గెలిపిస్తారు. ఎందుకంటే నిజాయితీపరుడు ఆయన. ఇప్పుడు బయటకు వచ్చేవాడికి వేరేలా కనిపిస్తుంది, అక్కడ అసలు జరిగింది వేరు, బయటకు వచ్చేవాడికి సోషల్ మీడియా ద్వారా వేరైపోతుంది. సో ఇది కట్టడి చేయడానికి ఫోన్స్ ఒకటి ఆఫ్ చేయాలి మనం. స్టూడెంట్స్, లీడర్స్, ఎలక్షన్స్ కూడా మనంతా అడ్వకేట్ అందరం కూడా సమిష్టి కృషితో ఈ ఎలక్షన్స్ పసరు పెట్టాలి.